మీరు ఎప్పుడైనా ఫారం కోడిని దగ్గరగా చూసారా? తెల్లగా ఉంటుంది. బరువు ఎక్కువగా ఉంటుంది. చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. మరి నాటుకోడిని చూసారా? చిన్నగా ఉంటుంది. సన్నగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి అది పరిగెత్తడం మొదలుపెడితే పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఫారం కోడి పెద్దది కాబట్టి బలమైనదా? లేక సన్నగా కనిపించి నాటుకోడే నిజంగా బలమైనదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక ఊహ చేద్దాం. ఫారం కోడిని అడవిలో వదిలేస్తే ఒకరోజు ఒక ఫారం కోడిని తీసుకొని కొండల్లో అడవిలో ప్రకృతి మధ్యలో వదిలేస్తే మొదటి రోజు ఏమవుతుంది? ఆహారం ఎక్కడుందో తెలియదు, శత్రువులు ఎవరో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ నీళ్లు దొరుకుతాయో తెలియదు. ఎందుకంటే అది ఇప్పటి వరకు అన్నీ రెడీగా దొరికితే జీవితమే గడిపింది. ప్రతిరోజు ఆహారం ముందే పెట్టేవారు, నీళ్లు ముందే పెట్టేవారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శరీరాన్ని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అదే ఫారం కోడి కొన్ని నెలలు ప్రకృతిలో బతికి ఆ పరిస్థితులకు అలవాటు పడితే ఏం జరుగుతుంది? ప్రతిరోజు నడుస్తుంది, ఆహారం కోసం వెతుకుతుంది, ప్రమాదాల నుంచి తప్పించుకుంటుంది, దాని శరీరం కూడా మారడం మొదలవుతుంది. మనిషి కూడా అలాగే కదా. ఇప్పుడు కోడిని పక్కన పెట్టండి, మనిషి ఆలోచించండి. ఒక పిల్లవాడు చిన్నప్పటి నుండి లిఫ్టు, కారు, ఏసీ, మొబైల్, టీవీ, ఫాస్ట్ ఫుడ్ ఇలా తక్కువ నడక, చాలా తక్కువ శ్రమ, ఇలా పెరిగాడనుకోండి. ఇంకో పిల్లాడు పల్లెటూరులో పెరిగాడు. స్కూలుకి నడిచేవాడు, చెట్లెక్కేవాడు, పొలాల్లో పరిగెత్తేవాడు, బయట ఆటలాడేవాడు, సైకిల్ తొక్కేవాడు, పనులు చేసేవాడు. ఇప్పుడు ఇద్దరూ 25 సంవత్సరాల వయసులో కలిస్తే వాళ్ళ శరీరం ఒకేలా స్పందిస్తుందా? అస్సలు కాదు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఇప్పుడు నేను ఒక నిజమైన అనుభవం చెప్తాను. నేను కాలేజీలో కబడ్డీ ప్లేయరు. మా కాలేజీలో చాలామంది నేను ఓడించేవాడిని. నాకు నా బలం మీద చాలా కాన్ఫిడెంట్. నన్నెవ్వరూ ఓడించలేరని అనుకునేవాడిని. ఒకరోజు శ్రీకాకుళం జిల్లా గ్రామంలో వాళ్ళతోటి కబడ్డీ ఆడే అవకాశం వచ్చింది. ఆట మొదలైంది. మొదట కొన్ని నిమిషాల్లోనే నాకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళ బలం నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. వాళ్ళు జిమ్‌కి వెళ్తారా అంటే తెలీదు. ప్రోటీన్ షేక్స్ తాగరా? తెలీదు. కానీ వాళ్ళలో ఒక సహజమైన బలం కనిపించింది. నేను ఓడిపోయాను. ఆ రోజు నేను చాలా ఆలోచించాను. ఏజెన్సీ యువకులు కొన్ని రోజుల తర్వాత ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది యువకులతో ఆట ఆడడం జరిగింది. ఈసారి గ్రామంలో వాళ్ళకే కష్టమైపోయింది. అప్పుడు నాకు ఇంకో విషయం అర్థమైంది. ప్రతి వ్యక్తికి ఎంత దగ్గరగా జీవిస్తే, అదే ప్రకృతికి ఎంత దగ్గరగా జీవిస్తే రోజు శరీరాన్ని అంత ఎక్కువ ఉపయోగిస్తే శరీరం అంత దృఢంగా తయారవుతుంది. అసలు బలం అంటే ఏంటో తెలుసా? మనం ఇప్పుడు బలాన్ని కండలు చూసి కొలుస్తున్నాం. బైసెప్స్ ఎంత, చెస్ట్ ఎంత, షోల్డర్ ఎంత అని. కానీ మన తాతలు, మన అమ్మమ్మలు జిమ్‌కి వెళ్ళారా? లేదు. అయినా రోజంతా పనిచేసేవారు. 50 కిలోల బస్తాలు మోసేవారు. పొలాల్లో గంటల తరబడి పనిచేసేవారు. ఎందుకంటే వాళ్ళ శరీరం పని కోసం తయారైంది, చూపించుకోవడం కోసం కాదు. అలాగే వెజిటేరియన్స్ గురించి చాలామంది ఒక మాట అంటా ఉంటారు. మాంసం తింటేనే బలం వస్తుంది. ఇది పూర్తిగా నిజం కాదు. భారతదేశంలో ఎంతోమంది రైతులు, గిరిజనులు, కూలీలు కేవలం పప్పులు, ధాన్యాలు, రాగి, జొన్నలు, సజ్జలు, పెసలు, శనగలు, వేరుశెనగలు, పాలు, పెరుగు ఇలాంటి ఆహారంతోటే రోజంతా కష్టపడుతూ చాలా బలంగా జీవిస్తారు. శరీరానికి కావాల్సింది సరైన పోషణ. దానితో పాటు శారీరక శ్రమ. నేటి సమస్య ఏంటంటే ఈరోజు మనకు సౌకర్యాలు పెరిగాయి. కానీ మన శరీరం పని తగ్గింది. 100 మీటర్లు కూడా బైక్, ఒక ఫ్లోర్ కూడా లిఫ్ట్. బయట ఆటలు లేవు, నడక తగ్గింది, సూర్యరశ్మి అస్సలే లేదు. ఫలితం చిన్న వయసులోనే షుగర్, బీపీ, ఊబకాయం, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి. అందుకే ఇక్కడ ఫారం కోడి చెడ్డది కాదు. నాటుకోడి గొప్ప